ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇల్లు సుఖసంతోషాలతో నిండిపోవాలంటే అది ఆడవారు చేతుల్లోనే ఉంటుంది. ఆడవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ఆడవారు పొరపాటున కూడా ఇంట్లో ఏడవకూడదు. ఆడవారు కంటతడి పెడితే మీ ఇంటికి అరిష్టం కలుగుతుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నిలబడి పూజలు చేయకూడదు. చక్కగా కూర్చొని దేవుడిని పూజించాలి. మంగళవారం మరియు శుక్రవారం రోజున పూజగదిని శుభ్రం చేయకూడదు. ఒక్క శనివారం రోజున మాత్రమే పూజగదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆడవారు దీర్ఘ సుమంగళీగా ఉండాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. క్రమక్రమంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ భర్త ఆయుష్షు తగ్గిపోతుంది. మంగళవారం మరియు శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు. ఈ 2 రోజుల్లో ఇంటికి శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు నశించిపోతుంది. చాలామంది ఆడవారు శుక్రవారం తలస్నానం చేస్తారు. కానీ శుక్రవారం రోజున పొరపాటున కూడా ఆడవారు తలస్నానం చేయకూడదు. ఆడవారు నైటీలు వేసుకొని దీపారాధన చేయకూడదు. ఆడవారు వేసుకునే మంగళసూత్రం ఎల్లప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి. ఆడవారి మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. మంగళసూత్రానికి పిన్నీసులు ఉండకూడదు. వివాహమైన ఆడవారు పొరపాటున కూడా గుమ్మడికాయను కొట్టకూడదు. ఆడవారు గుమ్మడికాయను కొడితే గర్భసంచి జారిపోతుంది. ఆడవారు స్నానం చేయకుండా వంటి గదిలోకి అడుగు పెట్టకూడదు. వంటగదిలో ఉండే పొయ్యికి లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. కాబట్టి స్నానం చేయకుండా పోయిన వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న మహాలక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.